ఈరోజు మన టాపిక్ గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో సైకాలజీ సబ్జెక్ట్ నుంచి ఇచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. ఫస్ట్ వన్, మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి పరిశీలన, నిర్ధారణ, మాపని, ప్రశ్నావళి, పరిపృచ్ఛ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నావళి. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. అనువంశికత మరియు వికాసం, పాఠశాల వసతులు మరియు వికాసం, పెరుగుదల మరియు వికాసం, పరిపక్వత మరియు వికాసం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పాఠశాల వసతులు మరియు వికాసం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నితంత్రణ, అంతఃకరణ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదండి? ఆత్మభావన. ఆత్మభావన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110, 110 to 130, 70 to 90, 50 to 70. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 90 to 110. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఈ క్రీడవాని పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. కరెక్ట్ ఆన్సర్ సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, ఏకాంతర క్రీడ, సాంఘిక క్రీడ. కరెక్ట్ ఆన్సర్ సమాంతర క్రీడ. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీరికి బోధించడానికి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారు. ఎవరికి బోధించడానికి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారండి? ఆప్షన్స్: అంగవైకల్యం కలవారికి, దృష్టి లోపం కలవారికి, ప్రజ్ఞావంతులైన పిల్లలకు, వినికిడి లోపం కలవారికి. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, వినికిడి లోపం కలవారికి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం PAL, రీసెర్చ్ టూల్, టీల్ టూల్, టీచ్ టూల్, TARL. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టీచ్ టూల్. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం టీచ్ టూల్. నెక్స్ట్, ఇంద్రధనస్సులోని రంగులను విబ్జార్ లా గుర్తుంచుకునే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ కొండ గుర్తులు. కొండ గుర్తులు అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కొండ గుర్తులు. నెక్స్ట్, వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం. వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. వైఖరులు అత్యంత స్థిరమైనవి. వైఖరులు అభ్యసనం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడతాయి. వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వైఖరులు అత్యంత స్థిరమైనవి. ఓకే, నెక్స్ట్, ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. భావన, వైఖరి, ఆలోచన, వివేచన. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ భావన. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన భావన. నెక్స్ట్, NCF 2005 మార్గదర్శక సూత్రం. ఎక్కువ పరీక్షలు నిర్వహించడం, పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాలకు పరిమితం చేయడం, పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం, కంఠస్థ బట్టి పద్ధతులను ప్రోత్సహించడం. ఇక్కడ 11 థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం. ఆప్షన్స్: సహజ సామర్థ్యం, అభిరుచి, వైఖరి, ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సహజ సామర్థ్యము. నెక్స్ట్, పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. ఆప్షన్స్: అనుభవం మరియు అనుకరణ, పరిశీలన మరియు పరిపక్వత, అనుభవం మరియు అభ్యాసం, అనుకరణ మరియు నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనుకరణ మరియు నిబంధన ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆప్షన్స్: గుప్త దశ, శిష్ణ దశ, మౌఖిక దశ, ఆసన దశ. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శిష్ణ దశలో ఎలక్ట్రా కాంప్లెక్స్ను గుర్తించవచ్చు.
నెక్స్ట్, ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఆప్షన్స్: కోర్సెరా, ఈడిఎక్స్, స్వయం, ఉడెమి. కరెక్ట్ ఆన్సర్ స్వయం. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్స్: ప్రాజెక్టు పద్ధతి, ప్రదర్శన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ప్రదర్శన పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్, మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య. ఆప్షన్స్: శారీరక, విద్యా సంబంధ, సాధారణ ప్రవర్తన. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ప్రవర్తన అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. ఆప్షన్స్: పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లల మేధస్సుతో భాషా గ్రహణ పరికరం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. నెక్స్ట్, బోధనా దశలలో ప్రణాళిక దశ. ఆప్షన్స్: ఉపాధ్యాయ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పూర్వ చర్యాత్మక దశ. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్స్: ప్రేమ, నిద్ర, విద్య, గౌరవం. కరెక్ట్ ఆన్సర్ నిద్ర క్రింది వానిలో ప్రాథమిక అవసరం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్మిళిత విద్యలో బోధన వ్యూహం కానిది. ఆప్షన్స్: చిన్న సముదాయ బోధన, సహ విద్యార్థి శిక్షణ, పునర్బలనాలు, నిర్బంధ వాతావరణం. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, నిర్బంధ వాతావరణం. నెక్స్ట్, ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన. నేను చెప్పాను కదా, నువ్వు చేయాల్సిందే అన్నదానికి ఆప్షన్స్: నిరంకుశతత్వ, అంగీకారతత్వ, సాధికారతత్వ, జోక్యరహిత. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, నిరంకుశతత్వ. నెక్స్ట్, ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఎలా సూచిస్తారు? దృశ్యం, క్షేత్రం, ఆకృతి, దృష్టి. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఆకృతి. ఆకృతి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి. ఆప్షన్స్: విస్మృతి, ప్రజ్ఞ, అవధానం, ధారణ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, విస్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటోంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతోంది. దీనికి కారణం. ఆప్షన్స్: డాక్యుమెంట్ ఇన్సర్ట్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ డిలీట్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ బ్యాక్ స్పేస్ మోడ్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది. నెక్స్ట్, కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. ఆప్షన్స్: అమూర్త భావనలను ఏర్పరచుకోవడం, క్రియాశీలక ప్రయోగం, మూర్త అనుభవాలు, పర్యావలోచన, పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్, క్రియాశీలక ప్రయోగం. నెక్స్ట్, ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యం. ఆప్షన్స్: ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం, సామాన్యీకరణ నియమం. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంసిద్ధత నియమం. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం. నిరాకరించుట, ఉపసంహరణ, పరిహారం, విస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఉపసంహరణ. నెక్స్ట్, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. ఆప్షన్స్: శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పూర్వ బాల్య దశ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది అనుకరణ, ఉచ్చారణ, హస్తలాగనం, వ్యవస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ వ్యవస్థాపనం.
మానసిక చలనాత్మక రంగానికి చెందినవి అనుకరణ, ఉచ్చారణ, హస్తలగ్నం అనేవి. ఇక్కడ మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. ఇక్కడ చెందనిది అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వ్యవస్థాపనం. థ్యాంక్ యూ.